మనం ఈ మార్గశిర మాసంలో అండి అత్యంత అద్భుతమైన దేవుడు వినాయకుడు అండి. ఎందుకంటే వినాయకుడిని పూజించే సర్వ దోషాలు, గ్రహ దోషాలు కానీ, అనేక రకాలైన మన బాధలు కానీ పోతాయి అని అంటాం కదా. అంతేకాకుండా వినాయకుడిని ఈ నెలలో మార్గశిర మాసంలో అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి సంకటహాని చతుర్థి వస్తుందండి. ఆ టైంలో కనుక వినాయకుడిని కానీ స్వామివారిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గరికతో పూజించాలి స్వామివారిని. గరికతో పూజించడం వల్ల, అలాగే మనం నైవేద్యం ఉండ్రాలు నైవేద్యం పెట్టడం వల్ల, అలాగే అనేక రకాలుగా పుష్పాలతోటి పూలదండలతోటి ఆయన అలంకరించడం వల్ల, ఆయనకి వస్త్రాలు సమర్పించడం వల్ల, వస్త్రాలు అంటే బాగా ఇష్టం అండి. వస్త్రాలు సమర్పించడం వల్ల కూడా ఆయన మనకి అనేక రకాలమైన దోషాలు పరిహారం చేస్తారు ఆయన. ముఖ్యంగా మన చాలామంది రాసుల వాళ్ళకి కూడా గ్రహ దోషాలు ఉన్నాయి. అందుకని గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి, అలాగే మీనరాశి వారికి కూడా, మీనరాశి వారికి కాదు కుంభరాశి వాళ్ళకి మెయిన్, అలాగే మకర రాశి వాళ్ళకి కూడా కేతు వల్ల ప్రభావాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉన్నాయి. అందుకనే ఎవరైతే అంటే మనం పూజించుకోవడం వల్ల, వినాయకుడు పూజించడం వల్ల సకల శుభాలు పొందడమే కాకుండా, గ్రహ దోషాలు పోవడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.